చిత్తూరు ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో ఉన్న కట్టమంచి చెరువు వద్ద ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. మున్సిపల్ కార్పొరేషన్ అధికారులకు టీడీపీ శ్రేణులకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. దీంతో ఆ ప్రాంతానికి పెద్ద సంఖ్యలో పోలీసులు చేరుకున్నారు. ప్రతిపక్షాలు సేవా కార్యక్రమాలు చేపడితే అధికారులు రాజకీయ కోణంలో అడ్డుకుంటున్నారని టీడీపీ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. మున్సిపల్ శాఖ పనితీరు చూస్తుంటే చిత్తూరు జిల్లాలో ముందే ఎన్నికల కోడ్ వచ్చిందా అన్న అనుమానం కలుగుతోందని అన్నారు. వాకర్స్ అసోసియేషన్ విజ్ఞప్తి మేరకు కట్టమంచి చెరువు కరకట్టపై టీడీపీ నాయకుడు గురజాల జగన్మోహన్ తన జీజేఎం ట్రస్ట్ ఆధ్వర్యంలో సిమెంట్ బలను ఏర్పాటు చేశారు. అయితే మున్సిపల్ సిబ్బంది వాటిని తొలగించడానికి ప్రయత్నించడంతో వాకర్స్ అసోసియేషన్ సభ్యులు టీడీపీ శ్రేణులు అడ్డుకున్నాయి. దీంతో ఇరు వర్గాల మధ్య ఘర్షణ వాగ్వాదం చోటు చేసుకుంది. మున్సిపాలిటీకి ఏమైనా సంబంధమా లేదండి, ఇరిగేషన్ డిపార్ట్మెంట్ సంబంధం ఇది. ఇప్పుడు అట్నే ఉన్నారు ఇరిగేషన్ డిపార్ట్మెంట్ మెసేజ్ వస్తుంది సార్, ఇది మున్సిపాలిటీ వాళ్ళకి కాదు, మా ఇరిగేషన్ డిపార్ట్మెంట్ సంబంధం అని. అభివృద్ధి చేసుకుని మాట్లాడండి. పర్మిషన్ తీసుకోవాలి ప్రజల కోసం. ఇప్పుడు అన్నదానమే చేస్తాము. చిత్తూరు కట్టమంచి చెరువు వద్ద ఉద్రిక్త పరిస్థితికి సంబంధించి పూర్తి సమాచారాన్ని మా కరెస్పాండెంట్ మనోహర్ రెడ్డి అందిస్తారు. మనోహర్, శ్రీనివాస్, చిత్తూరులోని ఆర్టీసీ బస్టాండ్ కు ఆనుకుని ఉన్నటువంటి కట్టమంచి చెరువు కరకట్ట పైన టీడీపీకి సంబంధించిన నాయకుడు గురిజాల జగన్మోహన్ తన జీజేఎం ట్రస్ట్ ఆధ్వర్యంలో వాకర్స్ అసోసియేషన్ సభ్యుల విజ్ఞప్తి మేరకు ఆ కట్టమంచి చెరువు పైన వాకింగ్ ఏరియాలో ఏదైతే సిమెంట్ సంబంధించినటువంటి కూర్చున్నటువంటి సిమెంట్ బల్లలను ఏర్పాటు చేయడం జరిగింది. దీంతో మున్సిపల్ అధికారులు వెంటనే ఉటావుటిన ప్రాంతానికి చేరుకుని వీటిని తొలగించేందుకు ప్రయత్నాలు చేయడంతో ఈ విషయాన్ని తెలుసుకున్నటువంటి టీడీపీ శ్రేణులు కావచ్చు, అదేవిధంగా వాకర్స్ అసోసియేషన్ సభ్యులు కూడా భారీ సంఖ్యలో కరకట్ట వద్దకు చేరుకోవడంతో ఇరు వర్గాల మధ్య కూడా ఘర్షణ వాతావరణము చోటు చేసుకోవడం జరిగింది. అయితే అక్కడికి చేరుకున్నటువంటి పోలీసులు మాత్రము అక్కడ జరుగుతున్నటువంటి పరిణామాలను వివాదాస్పదం లేకుండా సమస్యను సామరస్యంగా పరిష్కరించాల్సింది పోయి ఎవరైతే టీడీపీ శ్రేణులు వాకర్స్ అసోసియేషన్ ఉన్నారో వారిపైన దౌర్జన్యంగా పోలీసులు ప్రవర్తించినటువంటి తీరు కొంత వివాదాస్పదంగా మారినటువంటి పరిస్థితి. హుటాహుటిన సంఘటన ప్రాంతానికి చేరుకున్నటువంటి డిఎస్పీ అక్కడ చేరుకున్నటువంటి టీడీపీ శ్రేణులు అదేవిధంగా వాకర్స్ సభ్యులపైన కూడా చేయి చేసుకుంటున్నటువంటి దృశ్యాలు కూడా మనం ప్రత్యక్షంగా అక్కడ సంఘటన ప్రాంతంలో విజువల్స్ లో చూడవచ్చు. అక్కడ సభ్యులు మీరు ఎవరు పర్మిషన్ తీసుకుని ఈ ప్రాంతంలో వీటిని ఏర్పాటు చేశారని డిఎస్పీ ఎవరైతే వాకర్స్ అసోసియేషన్ సభ్యులు ఉన్నారో వారిని ప్రశ్నించినటువంటి నేపథ్యంలో కనీసం మాకు ఒక 2-5 నిమిషాలు టైం ఏంటి, దానికి సంబంధించిన క్లారిటీ ఇస్తామనేటువంటి వాదన వినిపించేప్పుడు కూడా అక్కడ ఉన్నటువంటి డిఎస్పీ మీకు 5 నిమిషాల టైం కాదు, నాకు 5 నిమిషాలు కూడా టైం లేదు, అంత నా ఓపిక లేదు, మీరు తీస్తారా లేదా మమ్మల్ని తీయమంటారా అనేటువంటి ఒక దౌర్జన్యకరమైన వాతావరణాన్ని అక్కడ సృష్టించి అక్కడ టీడీపీ శ్రేణుల పైన వాకర్స్ అసోసియేషన్ సభ్యుల పైన వారు ప్రవర్తించినటువంటి తీరు తీవ్ర విమర్శలకు దారితీస్తున్నటువంటి పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి. ఇప్పటికే చిత్తూరు నగరంలో ప్రతిపక్ష పార్టీలు ఏ కార్యక్రమాన్ని సేవా కార్యక్రమాన్ని చేపట్టినా కూడా దాన్ని రాజకీయ కోణంలో అధికార పక్షానికి అధికారులు ఆపాదించే విధంగా అడ్డుకునేటువంటి చర్యలు చేస్తున్నారు అనేటువంటి ఒక విమర్శలు అయితే మనము చూస్తున్నాము. జిల్లా వ్యాప్తంగా కూడా ఇదే పరిస్థితి చోటు చేసుకుంటున్నటువంటి నేపథ్యంలో ఈవేళ చిత్తూరు నగరంలో కూడా ఇదే పరిస్థితి చోటు చేసుకోవడం పైన టీడీపీ శ్రేణులు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నటువంటి దృశ్యాలు కూడా మనం చూస్తున్నాం. అంటే అక్కడ పోలీసులు వ్యవహరిస్తున్నటువంటి తీరు విమర్శలకు తావిస్తున్నటువంటి నేపథ్యంలో అది వాస్తవానికి మున్సిపల్ శాఖకు సంబంధించినటువంటి జాగా కాదు, అది ఇరిగేషన్ శాఖకు సంబంధించినటువంటి జాగా. ఆ జాగా పైన మేము ఏర్పాటు చేసుకోవడానికి ఆ శాఖకు సంబంధించిన అధికారుల వద్ద పర్మిషన్ తీసుకుంటామనేటువంటి ఒక విషయాన్ని వెల్లడించినప్పటికీ కూడా అక్కడ
మున్సిపల్ శాఖ అధికారులు ప్రవర్తించిన తీరు కావచ్చు, అదేవిధంగా పోలీసులు ప్రవర్తించిన తీరు కావచ్చు తీవ్ర విమర్శలకు దారితీస్తున్నటువంటి దృశ్యాలు కూడా మనం చూస్తున్నాం. ఇప్పటికే టీడీపీ శ్రేణులు పట్టణంలో అనేక రకాల సేవా కార్యక్రమాలు చేస్తున్నటువంటి నేపథ్యంలో గురిజాల జగన్మోహన్ ఈ 6 నెలల కాలంలో అనేక సేవా కార్యక్రమాలు కూడా తన ట్రస్ట్ ఆధ్వర్యంలో పేద ప్రజానికానికి చేస్తున్నటువంటి పరిస్థితి. ఈ పరిస్థితులను అంటే రాబోయేటువంటి ఎన్నికలు సమీపిస్తున్నటువంటి నేపథ్యంలో ఇక ఈ సేవా కార్యక్రమాలను జీర్ణించుకోలేనటువంటి అధికార వైసీపీకి సంబంధించిన కొంతమంది నాయకులు అధికారాలను అడ్డం పెట్టుకుని వీటన్నిటిని కూడా నిర్వీర్యం చేయాలనే ఒక ప్రయత్నంలో భాగంగానే ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నారనే ఒక ఆవేదన ఆరోపణలు కూడా టీడీపీ నుంచి వ్యక్తమవుతున్నటువంటి దృశ్యాలు కూడా మనం చూస్తున్నాం. అక్కడికి చేరుకున్నటువంటి మాజీ ఎమ్మెల్సీ దొరబాబు ఏదైతే ఈ కరకట్ట ఇరిగేషన్ శాఖకు సంబంధించింది ఆ ఇరిగేషన్ శాఖ అధికారుల వద్దకు వెళ్లి మేము ఇందుకు సంబంధించినటువంటి పర్మిషన్ తీసుకుని వస్తామని వెళ్లిన వెంటనే అక్కడికి పోలీసులు డిఎస్పీతో సహా పలువురు చేరుకుని వారు ఇరిగేషన్ శాఖ అధికారుల వద్దకు వెళ్లినటువంటి మరో క్షణం నుంచే కూడా వీళ్ళు ఇక్కడ తమ యొక్క ప్రతాపాన్ని దౌర్జన్యం ప్రదర్శించి వాటిన్నిటిని కూడా బలవంతంగా ఏదైతే జీజేఎం ట్రస్ట్ వాహనంలో తీసుకొచ్చారో ఆ వాహనంతో పాటు మున్సిపల్ శాఖకు సంబంధించిన వాహనాల్లో ఆ బల్లలన్నిటిని కూడా ఎక్కించి దౌర్జన్యంగా వాటిని తిరిగి పంపించేటువంటి ప్రయత్నం చేయడంతో కొంత ఉద్రిక్త పరిస్థితులైతే నెలకొన్నాయని చెప్పాలి శ్రీనివాస్. రైట్ మనోహర్ రెడ్డి.